పులివెందల పులి వైనాట్ 175 సింహం సింగిల్గా వస్తుంది. జగనన్నను ఓడించే మగాడే లేడు. అమ్మా రోజా ఎక్కడమ్మా? దాంకోనున్నావా నగరిలో? నిన్నేదో పెద్ద గంభీరంగా మాట్లాడారు, చాలా చాలా స్టేట్మెంట్లు పాస్ చేసావు, పవన్ కళ్యాణ్ గారిని ఎంతో కించపరిచేలాగా మాట్లాడావు. ఎక్కడ నాన్న? వెక్కిలి డాన్సులు వేసుకుంటూ వెర్రి మాటలు మాట్లాడుకుంటూ జగనన్నకు భజన చేస్తే జగనన్న సీట్ ఇస్తాడేమో కానీ ప్రజలైతే పీఠం ఎక్కించరు. ఎప్పుడు నువ్వు గెలిచేది మహా అంటే ఈడ్చితంతే 700 ఓట్లు, లేదంటే 1000 ఓట్లతో డక్కీ ముక్కీలు పడి నానా ఏడుపులు ఏడిస్తే ఆ చిన్నపాటి త్రుట్లో తప్పుతుంది నీకు ప్రమాదం. కానీ ఈ 5 ఏళ్లలో నీ విచ్చలవిడితనం, నీ నోరు, నీ వాగుడు ప్రతి ఒక్కరూ గమనించి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన, ప్రతిపక్ష నేతల పైన నువ్వు మాట్లాడే తీరు ఎంత అసభ్యకరంగా ఉంటుంది. అంతే గంభీరమైన వాయిస్ నువ్వు మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన, మహిళల ఇబ్బందుల విషయంలోనూ వాళ్ళ హక్కుల కోసమో మాట్లాడవు. అరాకొరా జరుగుతున్న నానాయాగి చేస్తున్నారేంటి అని మాట్లాడిన మహా తల్లివి నువ్వు. నీకు తోడు ఇంకా మీతో పాటు కొంతమంది మంత్రులు ఉంటారు. మాకు సీట్ ఇస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అఘాయిత్యాలు జరగని, అన్యాయాలు జరగని, అక్రమాలు జరగని మేము పట్టించుకోం, మాకెందుకు, మా బిడ్డలు సంతోషంగా ఉన్నారు కదా ఇళ్లలో. నీకు తోడు ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మా గారు, మహాతల్లి, పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడం, భారతి గారిని కాపాడుకోవడం. మిగతా వాళ్ళంతా మహిళలు కాదు, మీలాంటి పనికిమాల వాళ్ళందరూ ఆడ కూర్చొని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రబ్బర్ స్టాంపుల్లాగా పనిచేసి ఈరోజు మహిళలని ఇబ్బందులు పడి వాళ్ళ అన్యాయాలు గురవుతున్నా. అన్యాయం అంటే మళ్ళీ గుర్తొస్తుంది నాకు ఇంకో బాధ. నేను చూసినది ఈ ప్రభుత్వంలో నాకు కడుపు తరక్కపోతుంది. మహిళ పైన అఘాయిత్యం జరిగి ఆ బిడ్డ చనిపోతే 10 లక్షలు ఇస్తారు, ఆ బిడ్డ అఘాయిత్యానికి గురైతే 5 లక్షలు ఇస్తారు. ఇది వీళ్ళు ఇచ్చే తీర్పు. అది కూడా ప్రతిపక్ష నేతలు వెళ్ళిన తర్వాత ఆడికెళ్ళి షో ఆఫ్ చేస్తారు. మీలాంటి వాళ్ళకి వైనాట్ 175 అనే మాట సిగ్గుండాలి. ఈరోజు ప్రజా తీర్పు చూడండి ఎలా ఉందో, మీ పక్షాన ఎలా మాట్లాడుతున్నారు ప్రజలు. నేను ఎప్పటి నుంచో ఒకే మాట చెప్పాను, సైలెంట్ ఓటింగ్ ద్వారా జవాబు చెప్తారు. మీరన్న ప్రతి మాట వాళ్ళకు చొచ్చుకొని పోయింది. వాళ్ళే వ్యవస్థలను ఇంత నిర్వీర్యం చేసే ప్రభుత్వాలు వద్దు, కాలరాయాలని డిసైడ్ అయి ఉన్నారు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఈరోజు రోజా ఈ తీర్పు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మహిళా మంత్రులు మహిళల పక్షాన్ని నిలబడండి. ఇంకమేటన్నా. జై జనసేన, జై హింద్.